హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మేక్ నైస్ ఫర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు జామకాయ తోటి ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అండ్ జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో టేస్టీ అయిన జామకాయ ఐస్ క్రీమ్ అయితే సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. దీనికోసం పెద్ద సైజులో ఉండే జామకాయలు తీసుకోవాలండి. అండ్ దీన్ని ఇలా పైన ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు లోపల ఉన్న పల్ప్ అంతా సపరేట్ చేసుకోవాలి. సో కంప్లీట్గా మనం సీడ్స్ పల్పు అంతా తీసేసుకొని ఇలా చేసి పెట్టుకోవాలండి జామకాయలు. సో ఇంకో దాంట్లో కూడా మొత్తం ఇలా కంప్లీట్గా తీసి ఇలా పెట్టుకోవాలండి. అండ్ ఇప్పుడు మనం తీసుకున్న పల్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో 2 to 3 స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. సో మనకైతే ఇలా రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలండి. సీడ్స్ ఉంటాయి కదా, సో స్ట్రెయిన్ చేశాక మనకి ఇలా పల్ప్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో కొన్ని పాలు తీసుకొని దీంట్లో 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని కొద్దిగా బాయిల్ అవ్వాలండి పాలు. ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా పాలు వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఈ కస్టర్డ్ని పాలలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా చిక్కగా అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. సో ఇలా చిక్కగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది చల్లారాక దీన్ని ఒక బౌల్లో వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జామకాయ పల్పును కూడా దీంట్లో వేసుకోవాలండి. సో ఇలా వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తోటి మనకి చాలా టేస్టీ అయిన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కస్టర్డ్ అండ్ జామకాయ పల్పుని ఇలా ఈ జామకాయలోకి పై వరకు ఫిల్ చేసుకోవాలండి. అండ్ దీంట్లో వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న ఈ జామకాయని కూడా పైన ఇలా కవర్ చేసుకోవాలండి. అండ్ రెండో దాంట్లో కూడా పల్ప్ వేసుకొని పైన కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ జామకాయల్ని 3 to 4 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో 4 అవర్స్ తర్వాత మనకి జామకాయలు అయితే ఎలా ఉన్నాయండి. సో ఇప్పుడైతే మనకి జామకాయ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్ నుంచి తీసాక ఒక 5 మినిట్స్ తర్వాత మనం తింటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. సో దీన్ని ఇలా స్పూన్తో అయినా తినొచ్చు, లేదు అంటే మనకి ఇలా పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చండి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే మన కస్టర్డ్ అండ్ జామకాయ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇలా పీసెస్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.